హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 4వ తరగతి ఈవీఎస్కి సంబంధించి 8th 9th లెసన్స్ నేర్చుకుందాం. 8th లెసన్ ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం. పల్లెల్లోనూ పట్టణాలలోనూ రకరకాల ఇళ్ళు నిర్మిస్తున్నారు. మట్టితో కట్టిన ఇల్లు చల్లగా ఉంటుంది. పాతకాలంలో గోడలు ఇసుక, సున్నం, గానుగలో వేసి తిప్పి వచ్చిన మిశ్రమంతో కట్టేవారు. పాతకాలంలో గోడలు ఎలా కట్టేవారండి? ఇసుక, సున్నంని గానుగలో వేసి తిప్పినప్పుడు వచ్చిన మిశ్రమంతోనే గోడలు కట్టేవారు. ఇప్పుడు డాబాలకు ఇటుకలతో నిర్మించి పైన స్లాబ్కి సిమెంటు, కంకర, ఇసుక కలిపిన కాంక్రీట్ను ఉపయోగిస్తున్నారు. ఇది మనకు తెలుసు. ఈ రోజుల్లో ఇల్లు కట్టే విధానం మనం చూస్తూనే ఉన్నాం కదా. సిమెంటు, కంకర, ఇసుక కలిపిన కాంక్రీట్ని స్లాబ్కి ఉపయోగిస్తున్నారు. లోపల షాబాద్, తాండూరు బండలు పరుస్తున్నారు. స్లాబ్ వేసేందుకు డూప్లెక్స్ ఇళ్ళకి లిఫ్ట్, వైబ్రేటర్ వాడతారు. నేలపై రాజస్థాన్ నుండి తెప్పించిన చలవరాతి బండలు వేస్తారు. పైకప్పును ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లతో సీలింగ్ చేస్తారు. ఎందుకంటే చల్లగా ఉంటుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లతో సీలింగ్ చేసిన ఇల్లు చల్లగా ఉంటుంది. ఇటుకలతో తయారు చేసే విధానం. ఇల్లు కట్టడానికి ఎక్కువగా తేలికగా, దృఢంగా, ఎర్రని రంగులో ఉండే మట్టి ఇటుకలనే వాడుతారు. ఇటుకలు తయారు చేసే విధానం ఇది ఆర్డర్లో గుర్తుంచుకోవాలండి. ఆర్డర్ వైజ్గా చెప్తున్నాను చూడండి. బంకమట్టిని సేకరించడం, బంకమట్టిని బూడిదతో కలపడం, దీనిని నీటితో కలిపి పశువులతో తొక్కించి మెత్తగా చేయడం, మట్టి ముద్దలను ఇటుక ఆకారంలోని అచ్చులలో వేసి తీయడం, పచ్చి ఇటుకలను 2 రోజుల పాటు ఎండబెట్టడం, ఎండిన ఇటుకలను బట్టీలలో పేర్చి కట్టెలు, వరిపొట్టుతో కాల్చడం. ఇటుకల బట్టి 30 రోజుల వరకు కాలుతూనే ఉంటుంది. ఇటుక ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లార్చి తర్వాత ఇల్లు కట్టేవారికి అమ్ముతారు. ఇల్లు కట్టడంలో పునాదికి వాడే రాళ్ళు, నేలపై పరిచే బండలు మన రాష్ట్రంలోని తాండూరు, ఖమ్మం జిల్లాల్లో రంగురంగుల్లో లభిస్తున్నాయి. ఖమ్మంలో గ్రానైట్, రాజస్థాన్లోని చలువరాతి బండలు, తాండూరు, షాబాద్ బండలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పట్టణాలలో అపార్ట్మెంట్ నిర్మాణంలో ఒక్కో అపార్ట్మెంట్లో 25 నుంచి 30 కుటుంబాలు ఉండేలా నిర్మిస్తారు. సాధారణంగా అపార్ట్మెంట్లో కింద పాలరాయి లేదా టైల్స్ను ఉపయోగిస్తారు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయండి? 25 నుంచి 30 కుటుంబాలు ఉండేలా నిర్మిస్తారు. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే ఇళ్ళు వేరుగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఇక్కడ చిత్తడి వాతావరణం ఉంటుంది. 1826 నుండే బ్రిటిష్ వారు ఇక్కడ ఇళ్లను కట్టడం ప్రారంభించారు. ఇక్కడ చెక్క ఇండ్లు ఎక్కువగా ఉంటాయి. చెక్క ఇండ్లు నిర్మాణం ఎలా చేస్తారంటే వెదురు బొంగులను పేర్చి గోడల వలె ఉపయోగిస్తారు. వీటికి ఆవు పేడను కలిపిన బంకమట్టిని పూస్తారు. ఇండ్ల పైకప్పులు రేకులతో ఏటవాలుగా ఉంటాయి. కింది భాగంలో వర్షపు నీరు వెళ్ళే మార్గానికి స్టిల్టులు ఏర్పాటు చేసుకుంటారు. ఏటవాలుగా ఎందుకు నిర్మిస్తారండి? వర్షపు నీరు కిందికి పోయేలా ఏర్పాటు ఉంటుంది. కాశ్మీర్ బాగా చలి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 0 డిగ్రీ కన్నా తక్కువగా పడిపోతాయి. ఇక్కడ పర్వతాలపై ఇండ్లు ఉంటాయి. శ్రీనగర్లోని దాల్ సరస్పై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. ఏ పడవ ఇల్లండి? డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. మన రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో రంగురంగుల బండలు లభిస్తాయి. ఇవి చవకగా ఉంటాయి కాబట్టి ఇక్కడే కట్టే ఇంటి నిర్మాణంలో ఉపయోగించే ఇంటి గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్ మొత్తం రాళ్లతోనే నిర్మిస్తారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలలో కొబ్బరి ఆకులను, నల్లమల, మన్యం అడవుల్లో వెదురును ఇంటి నిర్మాణానికి విరివిగా వాడుతారు. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొబ్బరి ఆకులను ఉపయోగించి ఇళ్ళ నిర్మాణం చేస్తారు. ఆరుబయట మల విసర్జన వలన నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి. వీటినే నట్టలు అంటారు. కడుపులో నట్టలు ఉంటే రక్తహీనత ఏర్పడును, బలహీనంగా అవుతాం. సంవత్సరానికి 2 సార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు వేసుకోవాలి. గవర్నమెంట్ వారు చిన్నపిల్లలకి సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ మాత్రల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు కదండి. సంవత్సరానికి 2 సార్లు కంపల్సరీ డీవార్మింగ్ మాత్రలు వేపించుకోవాలి పిల్లలకి.
సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమం. అందరికీ మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానన్న అనితాబాయి పారిశుద్ధ్య విప్లవానికి కారకురాలయ్యింది. ఈ అనితాబాయి అనేట ఆమె వాళ్ళ ఇంట్లో మరుగుదొడ్డి లేదండి. ఆమె మరుగుదొడ్డి కడితేనే కాపురానికి వస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇదే పారిశుద్ధ్య విప్లవానికి కారకురాలైంది. ఈమెది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని చిచౌలి అనే గ్రామం. 2011లో రతన్పూర్కి చెందిన శివరాంతో పెళ్ళయింది. ఈమె చేసిన విప్లవానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈమెకి సులభ్ శానిటేషన్ అవార్డు కింద 5 లక్షల చెక్కుని అందించింది. నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్ ఈమెను అభినందించారు. కేంద్ర మంత్రి శ్రీ జైరాం రమేష్ గారి నుండి నగదు బహుమతిని అందజేశారు. ఈ అనితాబాయి అనేట ఆమెది ఏ ఊరండి? మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని చిచౌలి అనే గ్రామం. ఈమెకు సులభ్ శానిటేషన్ అవార్డు కింద 5 లక్షల చెక్కుని అందించడం జరిగింది. 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామంలోని అన్ని ఇళ్లల్లో మరుగుదొడ్డి సౌకర్యం ఉండి గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు లభిస్తుంది. దీనిని రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. నిర్మల్ పురస్కార్ అవార్డు దేనికి లభిస్తుందండి? ఇళ్లల్లో మరుగుదొడ్డి సౌకర్యం ఉండి గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు లభిస్తుంది. దీనిని రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ని నిర్మించాడు. రాక్ గార్డెన్ని నిర్మించింది ఎవరండి? లేక్ చంద్. ఇతడు చండీగఢ్కి చెందినటువంటి వ్యక్తి. పర్యావరణ పరిరక్షణకై 3 సూత్రాలను పాటించాలి. చెత్తని తగ్గించడం, కావలసిన వస్తువులని తగిన మోతాదులో కొని దాన్ని పూర్తిగా వాడడం ద్వారా చెత్తను తగ్గించవచ్చు లేదా పూర్తిగా నివారించవచ్చు. ప్లాస్టిక్ బదులుగా స్టీలు, లోహంతో చేసిన వాటిని వాడాలి. వీటిని మళ్ళీ ఉపయోగించవచ్చు. సెకండ్, తిరిగి వాడటం. పరికరాలను రిపేర్ లేదా రీఫిల్లింగ్ చేసి వాడాలి. సంచులు, కవర్ల వంటివి తిరిగి వాడవచ్చు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ వాడకం తగ్గును. మూడవది రీసైక్లింగ్. ఇనుము, ప్లాస్టిక్, గాజు, కాగితం, ఎలక్ట్రానిక్ పరికరాలను రీప్రాసెసింగ్ చేసి మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేస్తారు. ఇలా రీసైక్లింగ్ వల్ల కూడా చెత్తను తగ్గించవచ్చు. 3 గుర్తుంచుకోవాలండి. చెత్తను తగ్గించడం ఫస్ట్ది, సెకండ్ తిరిగి వాడటం, మూడవది రీసైక్లింగ్. 9th లెసన్ మా ఊరు మా చెరువు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేయడానికి చెరువు నీరునే వాడతారు. చెరువు కింద వరికి బదులు జొన్న, పల్లీలు, ఉలువలు, తైదలు అంటే రాగులండి వేస్తారు. కొన్ని చెరువులు ఒకదానికొకటి కాలువలతో కలిసి ఉంటాయి. వర్షాకాలంలో ఒక చెరువు నిండితే ఎక్కువైన నీరు కాలువ గుండా మరొక చెరువుకు చేరును. కాకతీయులు, నిజాం రాజులు ఇలాంటి గొలుసుకట్టు చెరువులనే నిర్మించారు. గొలుసుకట్టు చెరువులు అంటే ఏంటిదండి? వర్షాకాలంలో ఒక చెరువు నిండితే ఎక్కువైన నీరు కాలువల గుండా మరొక చెరువులోకి ప్రవహిస్తుంది. ఇలా ఒక చెరువు నుండి మరొక చెరువులోకి నీరు కాలువల ద్వారా ప్రవహించడాన్ని గొలుసుకట్టు చెరువులు అంటారు. మత్తడి. వరద నీరు చెరువు నుండి ఎక్కువై బయటకి పారడం. చెరువు కట్టకి 2 వైపులా తూములు కడతారు. తూము దిమ్మెను పైకి లాగితే చెరువు నీరు కాలువలోకి పారుతుంది. కిందికి లాగితే నీరు వెళ్ళడం ఆగుతుంది. అలుగు. చెరువు నిండిన తర్వాత ఎక్కువైన నీరు పోవడానికి వీలుగా చెరువుకి ఒకవైపు మొత్తం రాళ్లతో అలుగు కడతారు. ఇక్కడ అలుగు అన్న మత్తడి అన్న 2 సేమ్ అండి. డెఫినేషన్లు 2 రకాలుగా ఉన్నాయి. అలుగు లేదా మత్తడి. చెరువు నిండిన తర్వాత ఎక్కువైన నీరు పోవడానికి వీలుగా చెరువుకి ఒకవైపు మొత్తం రాళ్లతో అలుగు కడతారు. రాష్ట్రంలోని పెద్ద చెరువులు.
రామప్ప చెరువు. ఈ చెరువు జయశంకర్ జిల్లాలో రామప్ప దేవాలయం దగ్గరలో ఉంది. ఇది 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు 24 కిలోమీటర్లు విస్తరించి ఉంది. చుట్టుపక్కల పొలాలకి ఇదే ఆధారం. చుట్టూ అడవులు, కొండలు ఉన్నాయి. చెరువు పక్కనే ఉన్న రామప్ప దేవాలయం. ఈ రామప్ప చెరువుని 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించడం జరిగిందండి. ఈ రామప్ప చెరువు దగ్గరే రామప్ప దేవాలయం ఉంది. రామప్ప దేవాలయం శిల్పకళకి ప్రసిద్ధి. సెకండ్, పానగల్లు చెరువు. ఈ పానగల్లు చెరువు నల్గొండ జిల్లాలో ఉంది. దీనినే ఉదయ సముద్రం అంటారు. నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ యొక్క పానగల్లు చెరువుని నిర్మించారు. దీని కింద 1000 ఎకరాల భూమి సాగులో ఉంది. ఇక్కడే ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది. పానగల్లు చెరువుకి ఇంకొక పేరేంటండి? దీనినే ఉదయ సముద్రం అంటారు. ఇది ఎక్కడుంది? నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పానగల్లు చెరువుని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించడం జరిగింది. హుస్సేన్ సాగర్. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ రాష్ట్రంలోని పెద్ద చెరువులలో ఒకటి. దీన్ని 1562లో కుతుబ్ షాహీ పాలకులు నిర్మించారు. దీని ఒడ్డున ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలని కలుపుతూ 1946లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. ఇది 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలది. హుస్సేన్ సాగర్ని ఎవరు నిర్మించారండి? 1562లో కుతుబ్ షాహీ పాలకులు నిర్మించడం జరిగింది. దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. మరొక చెరువు ఉస్మాన్ సాగర్. దీన్ని మూసీ ఉపనది పైన నిర్మించారు. ఈ ఉస్మాన్ సాగర్ చెరువుని ఎక్కడ నిర్మించారండి? మూసీ ఉపనది పైన నిర్మించారు. ఈ ఉస్మాన్ సాగర్ చెరువునే గండిపేట చెరువు అంటారు. ఇది మంచినీటి చెరువు. ఈ ఉస్మాన్ సాగర్ అనేది మంచినీటి చెరువు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే పేరుతో ఈ ప్రక్రియను నడుపుతుంది. చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం సాగునీటి యాజమాన్య సంఘాలను ఏర్పాటు చేసింది. వీరు ప్రతి సంవత్సరం తూములు, అలుగులు, పంట కాలువల మరమ్మతు చేయిస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ నగరాన్ని సరస్సుల నగరం అంటారు. సిటీ ఆఫ్ లేక్స్ అంటే సరస్సుల నగరం. ఉదయ్పూర్లోని అన్ని సరస్సులలో పిచోలా సరస్సు ముఖ్యమైనది. 1362లో బంజారాల ద్వారా నిర్మించబడి తర్వాత మహారాజా ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి పరచబడింది. ఇక్కడి రాజభవనాలలో జగ్ నివాస్, సిటీ ప్యాలెస్ ముఖ్యమైనవి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ నగరాన్ని సరస్సుల నగరం లేదా సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ఈ ఉదయ్పూర్లోని సరస్సులలో పిచోలా సరస్సు ముఖ్యమైనది. దీన్ని 1362లో బంజారాల ద్వారా నిర్మించబడి తర్వాత మహారాజా ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి పరచబడింది. నిర్మించింది మాత్రం బంజారాలు, తర్వాత దీన్ని డెవలప్ చేసింది మహారాజా ఉదయ్ సింగ్. ఇక్కడి రాజభవనాలలో జగ్ నివాస్, సిటీ ప్యాలెస్ ముఖ్యమైనవి. నెక్స్ట్ వీడియోలో మనం 10th, 11th లెసన్స్ నేర్చుకుందామండి.